మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. బంగారం భగ్గుమంటుంది. నిన్నటి వరకు ఆశగా పసిడి వైపు చూసిన కళ్లకు నేడు రేట్లు చూస్తుంటే కన్నీళ్లే వస్తున్నాయి. ప్రధాని మోదీ ఏడాది పాటు బంగారం కొనొద్దని పిలుపునిచ్చిన కొద్ది రోజులకే కేంద్రం బాంబు పేల్చింది. అర్ధరాత్రి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో తెల్లారేసరికే తులం బంగారం ధర కొండెక్కి కూర్చుంది. అసలు కేంద్రం తీసుకున్న ఆ కఠిన నిర్ణయం ఏంటి? ఒకే రోజు భారీగా ధర పెరగడానికి కారణాలేంటి? అసలు సామాన్యుడు ఇక బంగారం కొనలేడా? ఏడాది పాటు బంగారాన్ని కొనొద్దని ప్రజలకు పిలిపించిన ప్రధాని మోదీ పిలిపించి ఊరుకొనే లేదు. కొనాలని భావించినా జనం బంగారం కొనడానికి వెనకాడేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే బంగారం వెండిపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు 6% ఉన్న ఈ సగాన్ని ఏకంగా 15% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో పెరుగుతున్న బంగారం వినియోగాన్ని అరికట్టి విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన ఈ సుంకం మే 13 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగిపోయాయి. తాజాగా బంగారం ధరలు చూస్తే కళ్ళు బయలుగమ్ముతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకున్న సంచలన నిర్ణయంతో పసిడి ధరలు ఆకాశాన్ని తాకాయి. మే 13వ తేదీ ఉదయం నుంచి మార్కెట్ను కుదిపేస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరల ప్రళయం కనిపిస్తోంది. మే 12న 1,41,150 వద్ద ఉన్న 22 క్యారెట్స్ గోల్డ్ తులం రేటు చూస్తే నేడు ఏకంగా 12,750 రూపాయలు పెరిగి 1,53,900 మార్కును చేరింది. ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ అయితే ఏకంగా 1,67,890 రూపాయలకి ఎగబాకింది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా రికార్డు సృష్టించింది. కేజీ వెండిపై ఒక్కరోజే 30,000 రూపాయలు పెరగడంతో ప్రస్తుతం దాని ధర 3,30,000 రూపాయలకు చేరుకుంది. ఇక ఆర్థిక స్థితిని గాడిలో పెట్టేందుకు డాలర్ల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏడాది పాటు బంగారం కొనొద్దు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చిన కొద్ది రోజులకే ఈ పెంపు రావటం గమనార్హం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు $72 బిలియన్ విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. ఈ భారాన్ని తగ్గించి ఫారెక్స్ నిల్వలను కాపాడమే లక్ష్యంగా ప్రభుత్వం 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% సెస్సును అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకున్న కుటుంబాలపై కోలుకోలేని దెబ్బతీస్తుంది. నగలకు మేకింగ్ ఛార్జీలు, 3% జీఎస్టీ తోడైతే తులం బంగారం ధర దాదాపుగా 1,80,000 వరకు చేరే అవకాశం కనిపిస్తోంది. దీంతో చాలా మంది కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్న సిచ్యువేషన్స్. అటు మరోవైపు ఈ భారీ సుంకాల వల్ల దేశంలోకి అక్రమ మార్గాల్లో బంగారం వచ్చే స్మగ్లింగ్ ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనికి నిరసనగా పలు నగరాల్లో జ్యువెలరీ షాపులు మూతపడగా సామాన్యులు మాత్రం పసిడి వైపు చూడాలంటేనే వణికిపోతున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశమే కనిపిస్తోంది తప్ప తగ్గే సూచనలు లేవని మార్కెట్ నిపుణులు కూడా విశ్లేషిస్తూ ఉన్నారు.